నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో నమన్మూర్తేర్నారీ తిలకసనకైస్తృట్యత ఇవ చిరం తే మధ్యస్య త్రుటితటటినీ తీరతరుణ సమావస్థాస్థేమ్నో భవతు కుశలం శైలతనయే. ఇక్కడ ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి యొక్క సన్నని నడుమును వర్ణిస్తున్నారు. ఇక్కడ అమ్మవారిని శైలతనయే అంటే అమ్మా ఓ పార్వతి, నీ యొక్క నడుము సహజంగానే మిక్కిలి కృషించిపోయి సన్నదిగా ఉంటుంది. పైగా అది నీ యొక్క ఈ స్తనద్వయ భారాన్ని మోసి మోసి ఇంకా అలసిపోయి వంగిపోయి ఉంటుంది. స్తనభారంతో వంగిపోయి ఉన్నటువంటి ఆ నడుము మెల్లగా విరిగిపోతుందేమో అన్నట్లుందమ్మా. అటువంటి నీ నడుముకి ఉన్న స్థితి గట్టు తెగిన నదీ తీరంపై ఉన్న చెట్టుతో సమాన స్థితిలో ఉంది. కాబట్టి నీ నడుమును చూస్తే ఎప్పుడు ఏమి జరుగుతుందో భయంగా ఉందమ్మా. అటువంటి నీ నడుముకి చిరకాలము కుశలము శుభం కలుగుగాక అని శంకర భగవత్పాదుల వారు చెప్తున్నారు. ఇక్కడ సరిగ్గా అర్థాన్ని చూసినట్లయితే నిసర్గ క్షీణస్య అంటే అమ్మవారి యొక్క నడుము నిసర్గ క్షీణము అంటే చాలా సన్నగా ఉంది, సహజంగానే సన్నగా ఉంది. పరిక్షీణ మధ్య అని మనం 7వ శ్లోకంలో చెప్పుకున్నాం. అంటే నడుము సన్ననిది అని అర్థం. ఆ సన్నని యొక్క నడుము పైన ఉండేటువంటి భారంతో వంగిపోయిందా అన్నట్టుంది. ఇంకా శనకై తృట్యత ఇవ, శనకై అంటే మెల్లగా అనే అర్థం, తృట్యత ఇవ అంటే విరిగిపోతుందేమో అన్నట్లుందిట. శ్రీదేవి అమ్మవారి యొక్క నడుము సహజంగా సన్నగా ఉండడం వల్ల శరీరం వంగి నాభి వద్ద 3 మడతల వద్ద మెల్లగా విరిగిపోతుందేమో అన్నట్లుందిట. ఇంకా త్రుటిత తటిని తీరతరుణ సమావస్థాస్థేమ్న అంటే విరిగిపోయేలా ఉన్నటువంటి అమ్మ నడుముకి ఇక్కడ ఒక చక్కని పోలిక చెప్పారు. అదేంటంటే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఒక నది గట్టు పైన ఉంది. ఆ నది గట్టు ప్రవాహానికి తెగిపోయింది. ఆ వేగానికి ఆ గట్టు కొట్టుకుపోవడం వల్ల ఆ గట్టు మీద ఉన్నటువంటి చెట్టు కొంచెం వంగి ఉంటుంది. ఆ చెట్టు విరిగి ఎప్పుడు పడిపోతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆ చెట్టుతో సమానమైనటువంటి స్థితిలో అమ్మవారి యొక్క నడుము ఉందిట. అసలే సన్న నడుము, అందులో పైగా భారంతో ఉంది, అందువల్లే వంగింది. ఆ వంగిన అమ్మవారి యొక్క శరీరము ప్రవాహ వేగానికి గట్టుకు కొట్టుకుపోవడం వల్ల వంగిన చెట్టులా ఉందన్నమాట. ఆ చెట్టు ఎప్పుడు పడిపోతుందో తెలియదు అని చెప్తూ ఎంత చక్కటి ఉపమానమో మనం గ్రహిస్తే అర్థమవుతుంది. ఇక్కడ శైలతనయ అంటే హిమవంతుని పుత్రికైనటువంటి పార్వతి. శైలతనయ అంటే అమ్మ ఓ పార్వతి, నీ మధ్యమానికంటే నీ నడుముకి చిరం కుశలం భవతు అంటే చిరకాలము క్షేమము కలుగుగాక అని కోరుకుంటున్నారు. అమ్మ నడుముకి క్షేమమగుగాక అని కోరిక. అంటే అమ్మ యొక్క నడుము కనుక వంగిపోయి విరిగిపోయినట్లయితే జగత్తులో ప్రళయం వచ్చేస్తుంది. కనుక నడుము క్షేమంగా ఉండాలని కోరడం జరిగింది. దానివల్ల లోకానికి క్షేమం కలుగుతుందని మనం గ్రహించాలి. అమ్మ యొక్క నడుము సన్నగా ఉన్న భక్తుల అనుగ్రహానికై మహాదేవుని భాగ్యవశం వల్ల చిరకాలం చాలా కాలం క్షేమంగా ఉంది అని గ్రహించాలి. దీన్ని బట్టి అమ్మవారి యొక్క నడుము అతి సూక్ష్మమని మిక్కిలి సారవంతమైనది అని గ్రహించాలి. ఆ నడుము సన్నగా ఉండడం వలన అమ్మవారి యొక్క సౌందర్యం మరింత పెరిగింది. ఇక్కడ ఉపాసకులు అమ్మవారి యొక్క స్వరూపాన్ని, ఆమె యొక్క సన్నని నడుమును భావించాలన్నటువంటి సూచన తెలియజేస్తూ శ్రీమాత్రే నమః.